నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మనం ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తున్నటువంటి ఒక ఆర్మీ అధికారులుగా లేకుంటే సోల్జర్గా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే ఎంత అమాయకంగా ఉన్నాడు. సో ఇప్పుడు ఈ అమాయకుడే యుద్ధంలో వెళ్ళి ఇరుక్కుపోయినటువంటి సందర్భం. ఎందుకు ఇరుక్కుపోయాడని మీకు అందరికీ సందేహం రావచ్చు. వాస్తవానికి పొట్ట తిప్పల కోసం విదేశాలకు వెళ్లే వారిలో మన ఇండియన్స్ అత్యధిక సంఖ్యలో ఉంటారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కొంత జీవనోపాధి ఎత్తుక్కుంటా కొంత మన దగ్గర ఇండియాలో కార్మికులు ఎక్కువగా ఉంటారు. సో ఖచ్చితంగా కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది. పైగా వారికి ఇచ్చే వేతనాలు కూడా ప్రపంచంతో పోలిస్తే ఇక్కడ తక్కువే కాబట్టి వెళ్తూ ఉంటారు. సో శత్రుదేశమైనా మిత్రుదేశమైనా ట్రీట్మెంట్ ఒకే విధంగా ఉంటుందనడంలో కొంత మొహమ్మద్ అహ్మద్ కూడా కొంత ఆ ఒక్క జరిగినటువంటి ఉదంతం మనకి సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్గా తెలుస్తుంది. అంటే ప్రపంచంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే టక్కున చెప్పే సమాధానం రష్యా, ఇండియా. కానీ ఇండియన్స్ రష్యాలో కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు అంటే వినేందుకే కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు మనందరికి కూడా. కానీ ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఒక యువకుడు తాజాగా ఆయన జరిగినటువంటి అనుభవం, ఆయన ఇప్పుడు కాపాడండి అని వేడుకుంటున్నటువంటి విధానం చూస్తుంటే ఇది నిజమే అని అనిపిస్తుంది. అయితే ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి ఒక వీడియో కంటెంట్ చూసి ప్రభుత్వం స్పందించి ఆయనను వెనక్కి తెచ్చేందుకు కొంత పూనుకున్నటువంటి సందర్భాలు. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా మానవీయ సంక్షోభాలను సృష్టిస్తున్నటువంటి సందర్భంలో భారతీయ పౌరులు ఉద్యోగాల పేరుతో మోసపోయి బలవంతంగా యుద్ధంలోకి నెట్టబడటం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది వాస్తవం కూడా. మరి హైదరాబాద్ చెందినటువంటి మొహమ్మద్ అహ్మద్ 37 ఏళ్ల యువకుడు ఈ ఏడాది ఏప్రిల్లో ఉన్నత విద్య అట్లాగే ఉద్యోగం కోసం రష్యాకి వెళ్ళాడు. ముంబైకి చెందినటువంటి ఏజెంట్ సాయంతో వెళ్తే ఆ ఏజెంట్ ఆయనను మోసం చేశాడు. అక్కడికి చేరిన తర్వాత నెల ఎలాంటి పని లేకుండా ఖాళీగా ఉండిపోయారు ఒక 4 రోజుల పాటు. ఆ తర్వాత అతన్ని ఇతర 30 మంది విదేశీయులను కూడా కొంత ఉక్రెయిన్ సరిహద్దు రష్యా తరలించింది. అప్పుడప్పుడే యుద్ధం మొదలవుతున్నటువంటి సందర్భాల్లో బలవంతంగా ఆయుధ శిక్షణ ఇచ్చి మరి యుద్ధంలోకి దింపారు. పారిపోయే ప్రయత్నంలో అతనికి గాయమైన రష్యా సైన్యం అతన్ని బెదిరించి యుద్ధం చేయాల్సిందేనంటూ కూడా ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ పరిస్థితిని వివరిస్తూ తాజాగా అహ్మద్ తన భార్య అఫ్సా బేగంకు ఒక సెల్ఫీ వీడియో పంపించాడు. తనతో పాటుగా 26 మంది కొంత బలవంతంగా యుద్ధంలో పాల్గొనవలసి వచ్చిందని కూడా ఆయన ఆ వీడియోలో చెప్పాడు. అందులో 4 మన ఇండియన్స్ ఉన్నారని, 17 మంది ఇప్పటికే మరణించారని, అందులో కూడా ఒక భారతీయుడు ఉన్నాడని కూడా చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఆధారితంగా అస్మా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఇప్పుడు తాజాగా ఒక లేఖ రాసింది. ఆ లేఖ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కలిసి సాయం చేయాలని కూడా ఆ బేగం కోరుతోంది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసి సో ఇప్పుడు మాస్కోలోని అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి కూడా కొంత అహ్మద్ను విడిచేందుకు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు భారత విదేశాంగ శాఖ ప్రకారం రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు ఉన్నారు. వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ తాజా నివేదికల ప్రకారం 2025 జనవరి నాటికి 126 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరారు. అందులో 96 మంది విడుదలయ్యారు. సో ఇటీవల హైదరాబాద్ నుంచి మొహమ్మద్ అహ్మద్ కొంత డిస్ట్రెస్ వీడియోలు విడుదల చేశాడు. ఉద్యోగం పేరుతో మోసపోయి యుద్ధంలో చిక్కుకున్నారని కూడా ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు. అయితే అక్టోబర్ 2025లో ఒక భారతీయుడు ఉక్రెయిన్ ఫోర్సెస్ కు సరెండర్ చేశాడు. అయితే రష్యా సైన్యంలో బలవంతంగా చేర్పించారని కూడా చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ యుద్ధంలో ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నందున విదేశాల నుంచి రిక్రూట్ చేస్తోంది. అందులో భారతీయులు ఉన్నారు, నేపాలీలు ఉన్నారు, ఆఫ్రికన్లు ఉన్నారు. అట్లాగే ఎక్స్ ప్లాట్ఫామ్ పోస్టుల ప్రకారం 12 మంది భారతీయులు చనిపోయారు, 16 మంది మిస్సింగ్ గా ఉన్నారు, 96 మంది తిరిగి వచ్చేశారు. సో ఇప్పుడు ఈ సమస్య భారత పౌరులకు మాత్రమే పరిమితం కాలేదు. నేపాల్ నుంచి 15,000 మంది రిక్రూట్ అయ్యారని కూడా కొన్ని అంతర్జాతీయ మీడియా వేదికలు CNN నివేదికలు కూడా చెప్తున్నాయి. సో ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ సమస్యను చాలా సీరియస్ గా తీసుకొని రష్యాతో డిప్లొమాటిక్ చర్చలు కూడా జరుపుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్తో సమావేశంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తి విడుదల చేయాలని కూడా కోరుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు కొందరు ఇప్పటికే విడుదలయ్యారు. కానీ ఇంకా 27 మంది అక్కడ యుద్ధంలో చిక్కుకున్నారని మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తోంది. ఏజెంట్ల లైసెన్సింగ్ ను కూడా కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పౌరులు కూడా విదేశాలలో ఉద్యోగం చేసేందుకు వెళ్ళినటువంటి సందర్భాల్లో ఎంబసీలను కూడా ఖచ్చితంగా సంప్రదించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అంతర్జాతీయంగా మన ఇండియన్ రష్యా ఉక్రెయిన్తో సహకరించి మానవ ట్రాఫికింగ్ ని అరికట్టాల్సినటువంటి సందర్భాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. భవిష్యత్తులో వాటిని నివారించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే భారతీయులు కొంత రష్యా ఆర్మీలో చేరకుండా ఇండియన్ గవర్నమెంట్ గట్టిగా హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. కానీ కేంద్రం డిప్లొమాటిక్ ప్రయత్నాలను
మరింత ముమ్మరం చేసి చిక్కున్నటువంటి భారతీయులను సురక్షితంగా తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఖచ్చితంగా మానవ హక్కులు అట్లాగే అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను కూడా ఖచ్చితంగా మనం గుర్తు చేస్తుంది. అంటే ఇలాంటి దుర్ఘటనలు నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన భారత ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే ఏజెంట్లను కూడా కఠినతరం చేస్తే ఖచ్చితంగా ఇటువంటి అంశాలను అంటే ఇటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ చెక్ పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి రూల్స్ స్ట్రిక్ట్ గా కఠినంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఏజెంట్లు కట్టడి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి పౌరుల్ని కొంత పర్ఫెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అయ్యేటట్టుగా ఉంటే ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా ఉంటాయి. సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.